ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ టూ వైఫ్ చిట్టీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అసలు నేను వీడియోస్ చేయగలనా లేదా, ఒకవేళ చేస్తే నా వీడియోస్ కూడా ఎవరైనా చూస్తారా అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. అని నన్ను కూడా ఇంత ఆదరిస్తారని అస్సలు అనుకోలేదు. నేనైతే నా సక్సెస్కి ఒక మెట్టు ఎక్కానని గర్వంగా చెప్పుకుంటాను. అని కొన్ని విషయాలలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు సారీ. చాలా మంది సిస్టర్ పెళ్లి వీడియోస్ పెడుతుందేమో అనుకున్నారు, కానీ నాకు టైం కుదరలేక పెట్టలేకపోయాను. నేనేం ఫేమస్ యూట్యూబర్ని కాదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని నా ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు ఎక్కువగా. అందుకనే నేను వీడియోస్ తీసుకోవడానికి చాలా భయపడ్డాను. నిజం చెప్పాలంటే ఒక ఆడపిల్లగా ఎవరి సపోర్ట్ లేకుండా హస్బెండ్ సపోర్ట్ తో ఈ ఛానల్ నడిపించడం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అక్కడక్కడ నాకు టైం ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ తీశాను, చూసేయండి. పెళ్లి అనేది చాలా హడావిడిగా జరిగిపోయింది. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా జరుగుతుందని. నిజానికి నేను అబ్బాయి తరపున ఉండాలి, కానీ మా ఇంట్లో పెద్ద కూతుర్ని నేనే కదా. అండ్ అన్ని విషయాలు చూసుకోవడానికి మా నాన్నకి సపోర్టివ్ గా ఎవరు లేరు. అందుకని నేను ఇక్కడ ఉండక తప్పలేదు. ఇలాంటి విషయాల్లోనే అనిపిస్తుంది అన్ననో తమ్ముడో ఉంటే బాగుండు. అందరూ పైకి నలుగురు ఆడపిల్లలు ఉన్న ఇల్లు లక్ష్మీదేవుల్లా కలకలలాడిపోతుంది అంటారు, కానీ పెళ్లి చేసుకొని వెళ్లే మూమెంట్ లో తెలుస్తుంది అది ఎంత వెలవెలబోతుందో. నిజం చెప్పాలంటే ఆడపిల్ల విషయంలో పెళ్లి అనేది ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. పెళ్లి అయ్యాక తన పుట్టి పెరిగిన ఇంటిని కొద్దిగా పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుంది. నిజంగా ఆడపిల్ల లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని చెప్తాను. పుట్టి పెరిగిన ఇంటికే మళ్ళీ ఎప్పుడొస్తుందో తనకే తెలియదు. మళ్ళీ ఇంటికి రావాలంటే పర్మిషన్స్ అన్ని తీసుకొని రావాలన్న విషయం ఆ మూమెంట్ లో అస్సలు తెలీదు. అందరూ చెప్పే ధైర్యం ఎలా ఉంటుందంటే నీళ్ళే కదా ఎక్కడికి పోతుంది, నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా రావచ్చు అనే విధంగా మాట్లాడతారు. కానీ అది పెళ్లి అయ్యాక అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ అని. పెళ్లి అయిన ప్రతి అమ్మాయిని అడిగి చూడండి పుట్టింటికి వెళ్ళడానికి తను ఎంత తాపత్రయపడుతుందో అని. అమ్మా నాన్నని చూడకుండా ఒక్కరోజు ఉండని అమ్మాయి ఇకపై నుంచి ఓపికగా చూడకుండా మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలగాలి. అసలు అమ్మాయి ఎందుకు అమ్మా నాన్నను వదిలి రావాలి? అబ్బాయిలు కూడా రావచ్చు కదా. అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం. పైకి చూడడానికి అమ్మాయి అబ్బాయి సమానం అనే కొటేషన్స్ ఇస్తున్నారు, కానీ ఈ మూమెంట్ లో అవేవి గుర్తుకు రావు. పైగా అమ్మాయితో పాటు కట్నం కూడా రావాలి. కాదండి, అది అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇష్టంగా తన పేరు మీద ఇస్తున్న ప్రాపర్టీ అని అర్థం. అవును కదా, కానీ వాళ్ళకి అది ఎంత కష్టంగా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కట్నం తీసుకోవడం నేరం అనే చట్టం ఉంది, కానీ ఇప్పటికీ అది ఇంకా ఎక్కడా అమలులోకి రాలేదు. అయినా ఎన్ని విధాలుగా చూసినా సరే అమ్మాయి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండదు. కట్టుకోబోయేవాడు ఎలా ఉన్నా సరే తన అమ్మా నాన్నల పేరు నిలబెట్టాలని ఎంత కష్టాన్నైనా సరే భరిస్తుంది అమ్మాయి. అమ్మాయి పుట్టాలంటే అదృష్టం ఉండాలి. నాకు అన్న ఉంటే బాగుండనే ఫీలింగ్ ఇప్పుడు మాత్రం అస్సలు లేదు. ఎందుకంటారా? అయినా అన్ని విధాలుగా సపోర్ట్ చేసే మా హస్బెండ్ అండ్ మా నాన్న ఉన్నాక నాకెందుకు భయం చెప్పండి మీరు. కట్టుకున్న భర్త సపోర్టివ్ గా ఉంటే ఆడది ఈ ప్రపంచాన్నే జయిస్తుంది. నిజం చెప్పాలంటే కట్టుకున్న భర్త ఎలా ఉన్నా సరే ఆడది ఈ ప్రపంచాన్నే జయిస్తుంది. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తన కన్నీళ్ళ రూపంలో బయటకు వదిలేస్తుంది, కానీ ఎవరికి ఏ విషయం కూడా చెప్పదు. ఆడవాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.